దేశీయ అంతర్జాతీయ టూర్స్ కోసం మీ నమ్మకమైన భాగస్వామి సూర్య టూర్స్ అండ్ ట్రావెల్స్. మీ ప్రయాణం మా బాధ్యత. నైరుతి దిశ నుండి వీచే చినుకుల పవనాలు శాంతించి ప్రకృతి పచ్చటి రంగేసుకునే వేళ భారతమని దక్షిణాన ఒక సాంస్కృతిక సమ్మేళనం ఊపిరి పూసుకుంటుంది. పచ్చటి కొబ్బరి తోటల నడుమ అరటి ఆకుల సువాసనల మధ్య రూపుదిద్దుకునే ఆ మహాపండుగే ఓనం. మలయాళ క్యాలెండర్ ప్రకారం చింగం మాసంలో వికసించే ఈ పండుగ కేవలం ఒక ప్రాంతానికో లేదా ఒక మతానికో పరిమితమైనది కాదు. ఇది ఒక జాతి జీవన విధానం, ఒక సాంస్కృతిక నిదర్శనం. ప్రకృతికి మానవత్వానికి నడుమ ఉన్న అనుబంధాన్ని చాటి చెబుతాయి. తోటల నుండి తెచ్చిన ఒక్కో పువ్వు ఒక్కో భావానికి సంకేతం. వేర్వేరు రంగుల పూలు ఒకే అమరికలో అందమైన రూపాన్ని సంతరించుకున్నట్లే విభిన్న నమ్మకాలు ఉన్న ప్రజలంతా ఒకే తాటిపైకి వచ్చే సమయమిది. ఈ రంగుల కోలం కేవలం అలంకరణ మాత్రమే కాదు, మానవ సంబంధాల సమగ్ర రూపం. ఈ పండుగ మూలాలు కేవలం ప్రకృతితోనే కాక ఒక ప్రాచీన పురాణ కథనంతో అల్లుకుపోయాయి. ప్రజానురంజక పాలకుడైన అసుర చక్రవర్తి మహాబలి పరిపాలనలో దుఃఖం, అసమానతలు లేవని ప్రతీతి. తన మాట కోసం, ప్రజల శ్రేయస్సు కోసం తనను తాను త్యాగం చేసిన ఆ రాజు ఏటా శ్రావణ పౌర్ణమి వేళ తమను చూడ్డానికి వస్తాడని ప్రజల నమ్మకం. రాజ్యాధికారం కంటే ప్రజా సంక్షేమమే అత్యున్నతమైనదని చాటి చెప్పే అత్యంత అరుదైన కథనమిదే. పంబా నది ఒడ్డున సాగే వల్లంకలి పడవల పందెం లయబద్ధమైన ఉత్సాహాన్ని నింపితే అరటి ఆకులో వడ్డించి 26 రకాల వంటకాల ఓణ సద్య సమిష్టి ఆనందానికి ప్రతీకగా నిలుస్తుంది. ధనిక పేద తేడా లేకుండా ఒకే వరుసలో కూర్చుని ఆస్వాదించే ఈ విందు సమాజంలో సమానత్వ ప్రాముఖ్యతను నిశ్శబ్దంగా నొక్కి చెబుతుంది. ఇక్కడ ఆహారం కేవలం రుచి కాదు, సంస్కృతికి అద్దం పట్టే సాధనం. కాలం మారింది, సరిహద్దులు దాటి మనుషులు ప్రపంచమంతా విస్తరించారు. కానీ ఓనం ఇచ్చే సందేశం మాత్రం మారలేదు. ఆధునిక వేగవంతమైన జీవితంలో కూడా తమ మూలాలను, సమతాభావాన్ని గుర్తు చేసుకునే ఒక సాంస్కృతిక వంతెనగా ఓనం నిలుస్తుంది. విభజనలు ఎక్కువవుతున్న నేటి ప్రపంచంలో మానవులంతా ఒకటే అనే సందేశాన్ని చాటి చెప్పడమే ఈ ఓనం పండుగ ఇచ్చే నిజమైన పాఠం. మీ వ్యాపారం నెల్లూరంతా రీచ్ అవ్వాలా? ప్రకటనల కోసం సుమన్ టీవీ నెల్లూరుని సంప్రదించండి.